సంతానం కావాలన్న మీ కలను నిజం చేసుకోండి. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. వివరాలకు సంప్రదించండి. అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. మీరు చూస్తుంది సుమన్ టీవీ నెట్వర్క్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వాస్తు కన్సల్టెంట్ డాక్టర్ శ్రీ పద్మ గారు. హలో శ్రీ పద్మ గారు. శ్రీ పద్మ గారు, కామన్ గానండి ఈ మధ్య కాలంలో ఎవరి ఇంట్లో చూసినా కూడా, ఎవరి బర్త్డే కన్నా కూడా ఒక ఐడల్ని ఇవ్వడం అన్నది సర్వసాధారణం అయిపోయింది. అదే ఆవు దూడ. ఇది ఇంట్లో ఉంటే చాలా మంచిది అని చెప్పేసి అంటూ ఉంటారు. అంటే దీనివల్ల మనకి కలిసి వచ్చేది ఉంటుంది, ఇది పెట్టుకోవడం వల్ల ఎలాంటి మంచి జరిగే అవకాశాలు ఉంటాయంటారు అసలు? వాస్తవానికి చూస్తే ఆవు దూడ బొమ్మ మంచిది, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. అది మనం ఇవ్వచ్చు, తీసుకోవచ్చు, అది కూడా ఎలాంటి సందేహం లేదు. కానీ అసలు ఇప్పుడున్నటువంటి పరిస్థితి ప్రకారంగా చూస్తే మనం అసలు ఆవుల్ని పెంచుకోవాలి. అసలు ఆవుల్ని పెంచుకునే పరిస్థితే లేకుండా ఉంది మనకి. అంత ప్లేసులు లేవు, అంత ఓపికలు లేవు, వాటిని సాకే అంత డబ్బులు లేవు. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితి ప్రకారంగా ఏదో మన సంతృప్తి కొద్ది అని అనుకున్నా కూడా ఆ బొమ్మని మనం పెట్టుకుని ఆవు రూపాన్ని దాంట్లో చూసుకుంటూ ఉంటాం. అయితే అది ఆవు బొమ్మ అనేటువంటిది నిజంగానే ఎంతో మంచి చేసేటువంటి విషయమే ఇది. అయితే ఇది ఈ జనరల్గా ఎక్కడ పెట్టాలి, వాస్తురీత్యా కూడా చూసుకుంటే మనము ఆవుల కోసం అనేటువంటి ఏదైతే షెడ్ మనం వేస్తూ ఉంటామో అది యాక్చువల్గా ఆవు అనే కాదు, అసలు ఏ జంతువుకైనా సరే మీరు వాయువ్య స్థానంలో పెట్టండి అని అంటారు. వాయువ్య స్థానంలో ఆవులకి కానీ బర్రెలకి కానీ వీటికి మంచిది. కానీ ఆవుకి మాత్రం మనం ఈ ఆఖరికి వచ్చి ఈశాన్యంలో పెట్టుకోవచ్చు అని అంటారు. ఇప్పుడు మన ఇంట్లో పెంపుడు జంతువులు ఉంటాయి, లైక్ డాగ్స్ అవి ఉంటాయి, వాటికి డాగ్ హౌజులు కడతారు. ఆ డాగ్ హౌజులు ఎక్కడ కట్టాలి? వాయువ్య స్థానంలో కట్టాలి. అంటే ఉత్తరంగా, అంటే ఆ డాగ్ హౌస్ ఉత్తరం నుంచి దాని ఓపెనింగ్ అనేటువంటిది ఉండాలి. అంటే డాగ్ ఉత్తరం వైపు నుంచి రావాలి డాగ్ హౌస్లోకి. అలా దానికి కొన్ని నియమాలు అనేటువంటి ఉంటాయి. అలాగే ఈ పశువుల శాలలు ఇవన్నీ కూడా ఏవైతే ఉంటాయో వాయువ్య స్థానం, ప్రాపర్టీ యొక్క వాయువ్య స్థానంలో పెట్టాలి అని అంటారు. కానీ ఆవుకి అలాంటి ఇది లేదు. అది ఈశాన్యంలో, ఈస్ట్లో, నార్త్లో చక్కగా దాన్ని పెట్టొచ్చు. ఎందుకు? గోవు నుంచి వచ్చేటువంటి ప్రతి పదార్థము చాలా పవిత్రమైనటువంటిది. అంటే గోమూత్రం కావచ్చు, ఇవన్నీ కూడా అసలు ఆవు అనగానే మనకు ఒక పవిత్రత అనేటువంటిది వచ్చేస్తుంది. అదే మరి డాగ్స్ని అక్కడ ఎందుకు పెట్టకూడదు? ఎందుకు అని అంటే అక్కడ డాగ్స్ని పెట్టడం వల్ల, అంటే జనరల్గా మనం డాగ్ని తెచ్చుకున్నాము, ఆ చిన్న పప్పీస్ని తెచ్చుకుంటాం, వాటికి పాటీ ట్రైనింగ్ అవ్వవు. సో అవంతకి మొత్తం పార్ట్ చేసేస్తూ ఉంటాయి. అంటే దాని కనుక మనం నార్త్లో కానీ, నార్త్ ఈస్ట్లో కానీ, ఈస్ట్లో కానీ పెట్టడం వల్ల ఏమవుతుంది? అక్కడ వాస్తు దోషాలు అనేటువంటివి వస్తాయి. ఎందుకంటే ఆ ప్రదేశాల్లో టాయిలెట్లు కానీ ఇట్లాంటి చర్యలు ఏది కూడా జరగవు కూడదు. కానీ మరి గోశాల కానీ ఆవుల్ని కానీ ఎందుకు పెట్టమన్నారు? ఎందుకంటే అది పవిత్రమైంది కాబట్టి అక్కడ అది పెట్టడం వల్ల ఇంకా మనకి ప్లస్ పాయింట్ అవుతుంది. సో ఇదేంటి ఆవుల పరంగా మనం చూసుకుంటే, ఇప్పుడు మనం ఆవుల్ని తెచ్చుకునే పరిస్థితుల్లో లేము. కాబట్టి ఇప్పుడు ఆవుల్ని మనం ఎక్కడ పెట్టుకోవాలి? మన ఇంటి యొక్క తూర్పు, ఉత్తరం లేదా ఈశాన్య భాగంలో ఎక్కడైనా సరే, ముఖ్యంగా ఈశాన్యంలో పెడితే చాలా మంచిది. అది ఎలా ఉండాలి? ఆవు ఇలా దాని పక్కన దానికి దూడ ఉంటుంది, ఆ దూడ వైపు తిరిగి ఇలా ఉండాలి. ఉత్తి సింగిల్ ఆవుని ఎప్పుడు పెట్టకూడదు, ఆవుతో పాటు దూడ కంపల్సరీ ఉండాలి. ఇప్పుడు దూడల్లో కూడా మనకి మేలు ఫీమేల్ ఉంటుంది. కోడి దూడ, లేగదూడ. లేగదూడ ఇస్ ఫీమేల్. సో ఇప్పుడు ఎప్పుడు మనకేంటి, చిన్న చిన్న బొమ్మలు కాబట్టి మనం అది ఐడెంటిఫై చేయలేము, కష్టము. కాకపోతే వాస్తవానికి లేగదూడ కనుక అంటే ఫీమేల్ ఇది ఉంటే చాలా బాగుంటుంది అని అర్థం అనమాట. అయితే అది ఐడెంటిఫికేషన్ ప్రాబ్లం కాబట్టి బై డిఫాల్ట్ అది మనం అక్కడ పెట్టుకుందాము. ఆవు దూడ కొంతమంది చిన్ని కృష్ణుడిని కూడా దాంతో పాటు కలిపి పెడుతూ ఉంటారు. అయితే ఈ ఐడల్స్లో మనకి చాలా మంచిది ఏది అని అంటే గోల్డెన్ కలర్ ఉన్నది. ఇప్పుడు మనం ఈశాన్యంలో కానీ, ఉత్తరంలో కానీ, తూర్పులో కానీ పెట్టమన్నాం. దీంట్లో చాలా మంచి కలర్ ఏంటి? గోల్డెన్ కలర్. అండ్ ఎందుకంటే ఇప్పుడు మనకి చాలా రకాల మెటీరియల్స్లో కూడా మనకి దొరుకుతూ ఉంటాయి. మార్బుల్లో దొరుకుతాయి, అలాగే బ్రాస్లో దొరుకుతాయి, ఇత్తడిలో, రాగిలో, పాలరాతిలో. సో ఇలాంటివన్నీ దొరుకుతుంటాయి. సో వీటిలన్నిటిలోకి కూడా ఇత్తడి దొరకగలిగితే చాలా మంచిది. ఎందుకంటే అది ఒరిజినల్గా కూడా మనకు ఒక గోల్డెన్ షేడ్ అనేది వస్తుంది. లేదా ఒక గోల్డెన్ షేడ్ ఉన్నది మట్టిదైతే కూడా మంచిదే. మట్టి అని పేరుతో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ చేస్తున్నారు, అలా కాదు, ఒరిజినల్ మట్టితో చేసిందైనా సరే మంచిదే. ఇప్పుడు మనకు అందరికీ తెలిసిందే, ఆవు అంటే సకల దేవతలు ఆవులో నిక్షిప్తమై ఉంటారు అని. మెయిన్గా మనము ఎప్పుడు కూడా ఏంటి, అక్కడ వెనుక భాగం, పృష్ఠ భాగంలో లక్ష్మీదేవి ఉంటుంది అనేటువంటి ఇది ఉంది. అయితే మనకి అది లక్ష్మీ పరంగా మనం దాన్ని, అంటే లక్ష్మీదేవి మన ఇంట్లో ఎప్పుడు అలా స్థిరంగా ఉంటుంది ఈ బొమ్మ ఉంటే అని
నమ్ముతారనమాట. అయితే ఇంకొంతమంది ఏం చేస్తారు, ఈ ఆవు దూడ బొమ్మని దేవుడి గదిలో కూడా పెట్టుకుంటారు. అంటే తూర్పు, ఉత్తర, ఈశాన్య భాగాలే కాకుండా మనం చక్కగా దేవుడి గదిలో పెట్టుకుంటే రోజు పూజ చేసుకోవచ్చు, ముక్కోటి దేవతలకి పూజ చేసినట్టు ఉంటుందనే ఉద్దేశంతో కూడా పెట్టుకుంటారు, తప్పులేదు, పెట్టుకోవచ్చు. సో ఇవి ఇలా ఉండగా ఎవరికైనా ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్నాయి, పిల్లల సంతానం ప్రాబ్లం ఉంది, చాలా కష్టాలు పడుతున్నారు ఆ యాంగిల్లో, అప్పుడు వాళ్ళు ఈ బొమ్మను తీసుకొచ్చి చక్కగా దానికి ఆవుని పూజ చేసుకోగలిగితే ఈ ఆవు దూడకి ఈ సమస్య అనేటువంటి చాలా తొందరగా సాల్వ్ అవుతుంది. అంటే ఫర్టిలిటీ ఇష్యూస్కి ఇది చాలా మంచి రిజల్ట్ ఇస్తుంది అనమాట, మంచి పాజిటివ్ రిజల్ట్ ఇస్తుంది. అసలు వాస్తవానికి ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్కి ఉన్న వాళ్ళు కానీ, లేదంటే సంతానం పరంగా సమస్యలు ఉన్న వాళ్ళు కానీ ఎప్పుడు కూడా ఈ గోశాలలకు వెళ్ళి ఆవుని కనుక దానికి సేవ చేసుకోగలిగితే, పూజ చేసుకోగలిగితే, పూజ అంటే ఫస్ట్ మనకి ఏమొస్తుంది, ఇంత బొట్టు పెట్టేసి కెమికల్తో ఉన్నటువంటి రంగులతో ఉన్నటువంటి బొట్టు పెట్టేసి బంతిపూలు అదేమో తినేస్తూ ఉంటుంది ఆ బంతిపూలు, అలా కాదు, అది పూజ కాదు. దానికి సేవ చేయండి, దానికి ఏదైనా గ్రాసం పెట్టండి, దానికి తినటానికి పెట్టండి, దానికి అలాగే ఏదైనా దానికి స్నానం చేయించడం దగ్గర నుండి దాని గోశాల మొత్తం శుభ్రపరచటము, దానికి సంబంధించిన సేవలన్నీ చేయండి. అలా కొంతకాలం చేయటం వల్ల ప్రాబ్లమ్స్ అనేటువంటిది సాల్వ్ అవుతుంది. అయితే ఇవన్నీ అందరి వల్ల కావు, ఇవందరూ చేయలేరు, అంటే వాళ్ళ పరిస్థితుల అనుసారం వాళ్ళు చేయలేరు. అలాంటప్పుడు మనం ఏం చేయాలి అని అంటే ఈ బొమ్మను తెచ్చుకుని మనం దీనికి నిత్య ఆరాధన, అంటే పూజ అంటే మళ్ళీ దానికి ఏదో పువ్వులు దండలు వేసి కాదు, దాన్ని మనను సేవిస్తున్నట్టుగా, అంటే మనస్ఫూర్తిగా దాన్ని ఇష్టపడుతున్నట్టుగా మనం అనుకుని దానికి పూజ చేయాలి. అంటే ప్రెసెంట్ ఉన్న పరిస్థితులకి అది అవ్వదు కాబట్టి ఆ విధంగా మనం విగ్రహ రూపంలో పెట్టుకొని చేసుకోవాలి. ఇప్పుడు భగవంతుడికి కూడా ఆకారం ఉండి పూజించే వాళ్ళు కొంతమంది అయితే, భగవంతుడికి ఆకారం అనేది లేదు, నిరాకారుడు అనేటువంటి వాదించే వాళ్ళు 2 రకాలు ఉన్నారు. అయితే ఇది అసలు ఒక బొమ్మను పెట్టి కొలవటం అనేది ఎందుకు జరుగుతుంది, ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి అంత మైండ్ కాన్సన్ట్రేషన్తో ఉండదు, కాన్సన్ట్రేషన్ పెట్టి ఆ భగవంతుడిని ఊహించుకుంటూ ఆయనను ఆరాధించడం అనేది చేయలేరు. కాబట్టి విగ్రహ రూపంలో ఎదురుగుండా ఉందనుకోండి, ఆయన మన ఎదురుగుండానే ఉన్నాడు కదా అనుకుని కొలుస్తాం. కాబట్టి ఈ యాంగిల్, ఈ పాయింట్ కూడా ఇక్కడ వర్తిస్తుంది అనమాట. అంటే మనం అక్కడ చేయలేనప్పుడు ఇక్కడ చేసుకోవచ్చు. ఆఖరికి వచ్చి ఇంట్లో కూడా ఎప్పుడు ఆవు పాలు, ఆవు పెరుగు ఇవన్నీ తినేవాళ్ళు, ఆవుకి సంబంధించిన వస్తువులు వాడేవాళ్ళు ఎప్పుడు కూడా హెల్తీగా ఉంటారు, ఎలాంటి రోగాలు వాళ్ళ జోలికి రావు. చాలా బాగా చెప్పారండి. అండ్ ఇందులో ఒక పాయింట్ మాత్రం అండర్లైన్ చేసుకుని మరీ వినాలి ప్రతి ఒక్కళ్ళు, ఏంటంటే కెమికల్స్, బొట్లు, కుంకుమ, పసుపు అన్ని వేసేసి చేస్తూ ఉంటారు. సో దానికి చాలా ఇబ్బంది అవన్నీ కూడా. అవి లేకుండా సేవ చాలా రకాలుగా ఉంటుంది, ఆ విధంగా చేసుకోవచ్చని మంచి విషయం తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి.